అందరికీ హాయ్. వెల్కమ్ టు తెలుగు జాబిఫై. ఇక్కడ సెంట్రల్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అన్ని సెక్టార్ వాళ్ళకి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా తెలుగు జాబిఫైని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, ఈరోజు కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. నేను డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మీకు 67,000 శాలరీ కావాలా పర్ మంత్కి వచ్చేసి అయితే కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. దీంట్లో ఎలిజిబుల్ మీరు మాత్రం ఎలిజిబుల్ అయ్యారనుకోండి, జాబ్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఆఫ్లైన్ వాకింగ్ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ కంప్లీట్గా మీ స్కిల్స్ పైన, మీ టాలెంట్ పైన, మీ మెరిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, రీజనింగ్, యాప్టిట్యూడ్ అని టెన్షన్ పడాల్సిన అవసరమే అస్సలే లేదు. సో లేట్ ఎందుకు, జాబ్ డీటెయిల్స్లోకి ఇన్డెప్త్ వెళ్ళిపోదాం. సో నోటిఫికేషన్ని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈఎస్ఐసి ఫైదాబాద్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్గా 94 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్. సో దీనికి మనం అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్టర్స్ అండ్ ఫీమేల్స్ అండ్ ఎక్స్ ఈఎస్ఐసి ఎంప్లాయీస్ మాత్రం ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా జీరో అప్లికేషన్ ఫీజు. జస్ట్ అప్లికేషన్ చేసి ఇది ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుంది. సో కానీ అన్రిజర్వ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇది కూడా ఆఫ్లైన్లోనే కట్టాలి ఫీజు మాత్రం. సో ఇక్కడ ఇంకా డీటెయిల్లోకి వెళ్ళిపోతే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్. 45 ఇయర్స్ కంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. 45 ఇయర్స్ దాటారంటే మీరు దీనికి ఎలిజిబుల్ మాత్రం కాదు. శాలరీ వచ్చేసి 67,700 పర్ మంత్ ప్లస్ అదర్ అలవెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ జాబ్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. వాకింగ్ ఇంటర్వ్యూ November 6 ఉంది. మనకి వ్యాకెన్సీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఆర్ డిఎన్వి ఇన్ అనస్థేషియాలజీ, బయోకెమిస్ట్రీ, చెస్ట్ అండ్ డర్మటాలజిస్ట్, మెడిసిన్, అబ్స్ట్రేషన్స్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిషియన్స్, రేడియాలజీ, సర్జరీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసు. ఇన్ని కేటగిరీస్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కేటగిరీస్లో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో క్వాలిఫికేషన్స్, మీరు తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయండి. ఈ క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే ఎండి, డిఎన్బి కంప్లీట్ చేసి ఉండాలి వీటికి. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. టోటల్గా 94 వ్యాకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ ఫామ్ మెన్షన్ చేశాను. సో అందులోకి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్ళాలి. అదే మ్యాండేటరీ. అండ్ దీంతో పాటు కొన్ని మేజర్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్ళకపోతే మాత్రం మనల్ని అస్సలు కన్సిడర్ చేయరు. అండ్ ఆ డీటెయిల్స్కి వచ్చేసరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అప్పుడే చేస్తారనమాట. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మనకి 10th సర్టిఫికేట్ అడుగుతారు, మెమరెండమ్. అండ్ ఆల్ మార్క్ షీట్స్ అండ్ అటెండ్స్ డిగ్రీ సర్టిఫికేషన్స్ ఆఫ్ ఎంబీబీఎస్ సర్టిఫికేషన్స్ అన్నీ అడుగుతారు మనకి, మెమోస్. అండ్ మార్క్ షీట్స్, అటెండ్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎండి, ఎంఎస్, డిఎన్బిఆర్, అదర్ ఎగ్జామినేషన్స్. అండ్ 8 ఎన్ఎంసి మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్డేటెడ్ది కావాలి మనకి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అడుగుతారు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు. అండ్ ఎన్ఓసి సర్టిఫికేట్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ ఎంప్లాయీ ఇఫ్ అప్లికేబుల్. మీరు ఒకవేళ ఎక్కడైనా జాబ్ చేస్తే మాత్రం అక్కడ నుండి మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకురావాలి. వాళ్ళది మ్యాండేటరీగా అది తీసుకెళ్ళాలి. అండ్ ఫైనల్లీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఈ 9 డాక్యుమెంట్స్ వాళ్ళు ఒరిజినల్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. బికాజ్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి అన్ని ఒరిజినల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. మనం జిరాక్స్లు తీసుకెళ్ళడానికి అస్సలు అక్కడ ఛాన్స్ లేదు. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఒరిజినల్ అని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మనల్ని ఇంటర్వ్యూకి పంపిస్తారు. సో మనం పక్కా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం బెస్ట్. వాళ్ళు కన్సిడర్ చేశాక, వెరిఫై అయ్యాక మాత్రమే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఫెయిల్ అయ్యామంటే డైరెక్ట్
పంపించేస్తారు. మనకి ఇంటర్వ్యూ ఛాన్స్ కూడా మనకు ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు కంప్లీట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తారు. స్టడీస్లో కంప్లీట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మనది ఎలా ఉంది అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ని చూస్తారనమాట. రిజల్ట్స్ వచ్చేసి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో మనకి డిక్లేర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాకిన్ ఇంటర్వ్యూ November 6th ఉంది. మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM నుండి 10 AM వరకు ఉంటుంది. సో ఈ వెన్యూ వచ్చేసి ఫ్యాకల్టీ రీడింగ్ హాల్, అకాడమిక్ బ్లాక్, ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఫార్దాబాద్. సో మనకి 9 AM నుండి 10 AM లోపల అక్కడికి వెళ్తే వాళ్ళు మన ప్రజెన్స్ని కన్సిడర్ చేస్తారనమాట. లేట్ అవుతే మాత్రం రివర్స్ పంపించేస్తారు. సో ఇదండి ఈరోజు జాబ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు జాబిఫై.